మరి ఒక మోడల్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోడల్ క్వెషన్స్‌ని చూద్దామా? ఇదే మిక్చర్స్ అనే కాన్సెప్ట్‌లో. ఓకేనా? సో, మరి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ క్వెషన్ చూస్తే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఎ మిక్చర్ ఈజ్ 7:5. అంటే నా దగ్గర ఒక మిక్చర్ ఉంది. అందులో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 7:5గా కలిగి ఉంది. ఇఫ్ 9 లీటర్స్ మిక్చర్ ఈస్ విత్‌డ్రాన్ and added same quantity of water to the mixture, the ratio becomes 1:1. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 9 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి అన్ని లీటర్ల నీటిని కలిపాను అనమాట. అంటే బయటకు తీసిన తర్వాత కలిపా. ఎన్ని లీటర్ల మిక్చర్ని అయితే బయటకు తీసానో అన్ని లీటర్ల వాటర్ను కలపడం జరిగింది. అలా కలపడం ద్వారా ద రేషియో బికమ్స్ 1:1. నిష్పత్తి అనేటువంటిది 1:1గా మారింది. దెన్ ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇనిషియల్లీ. అయితే మొదటగా ఉన్నటువంటి మిశ్రమము ఎన్ని లీటర్లు అని క్వశ్చన్ అడిగారు కదా. మరి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడది, నీట్గా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఇక్కడ. క్వశ్చన్లు ఇక్కడ ఏమంటున్నానంటే ఇనిషియల్గా నా దగ్గర మిక్చర్ ఉంది, బాగా గమనించండి. ఇక్కడ ఇనిషియల్ మిక్చర్ అమ్మ. మరి ఇనిషియల్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉంది? ఇక్కడ 7:5. అంటే ఇక్కడ 7 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్. ఇఫ్ 9 లీటర్స్ మిక్చర్ ఇస్ విత్ డ్రాన్, ఏమైంది ఇక్కడ 9 లీటర్స్ మిక్చర్ బయటకు తీసా. మరి 9 లీటర్స్ మిక్చర్ బయటకు తీసేస్తే ఇది రిమైనింగ్ మిక్చర్, అంటే బయటకు తీసినటువంటి విత్‌డ్రాన్ మిక్చర్. మరి విత్‌డ్రాన్ మిక్చర్లో కూడా మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో మారదు, 7:5గానే ఉంటుంది. మరి ఈ 9 లీటర్ల మిక్చర్ బయటకు తీసిన తర్వాత ఇంకా నా దగ్గర మిక్చర్ మిగిలి ఉంటుంది. మరి మిగిలి ఉన్నటువంటి రిమైనింగ్ మిక్చర్లో కూడా మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో 7:5గానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేశానురా అంటే ఎన్ని లీటర్ల మిక్చర్ని అయితే బయటకు తీసానో అన్నే లీటర్ల వాటర్ను కలుపుతున్నాను. మరి దీనికి ఏం చేశానంటే వాటర్ ఎన్ని లీటర్లు? 9 లీటర్స్ వాటర్. మరి వాటర్ను కలిపా. మళ్ళీ వాటర్ను కలపడం ద్వారా నాకు ఫైనల్గా ఒక మిక్చర్ ఏర్పడింది. ఇది ఫైనల్ మిక్చర్. మరి ఈ ఫైనల్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉందంటే 1:1. ఫైనల్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉందంటే 1:1గా కలిగి ఉంది. క్వశ్చన్ క్లియర్ అయినా? ఇది మొత్తం అంటే వాడి క్వశ్చన్లో ఏమైతే ఇచ్చాడో ఆ డేటా అనంతా కూడా డయాగ్రమ్ రూపంలో చూపించేసాను. మరి నేనేమంటానంటే ఇక్కడ వాటర్ను కలిపితే వాటర్లో మాత్రమే చేంజ్ కనపడాలి, మిల్క్లో చేంజ్ కనపడకూడదు. ఇక్కడ మిల్క్ 7 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 1 పార్ట్ ఉంది. అంటే మిల్క్లో చేంజ్ అనేటువంటిది కనపడింది. సో మరి ఆ మిల్క్ని ఈక్వల్ చేసుకో. అంటే ఇంటూ 7 కదమ్మా. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 1 ప్లేస్లో 7 రావాలంటే 7తో ప్రోడక్ట్ చేసుకో. ఎందుకు 7 రావాలి? మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఎందుకు మిల్క్ కాన్స్టెంట్గా ఉండాలి? అయ్యా కలిపింది వాటర్ కదా, వాటర్లో మాత్రమే చేంజ్ రావాలి, మిల్క్లో చేంజ్ రాకూడదు. మరి ఇప్పుడు ఇది 7:7. ఓకేనా? మరి ఇప్పుడు వాటర్ అనేటువంటిది 5 పార్ట్స్ నుంచి 7 పార్ట్స్కి వచ్చిందంటే 2 పార్ట్స్ పెరిగింది. మరి ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9 లీటర్స్. మరి ఇక్కడ చూడనా, 2 భాగాల విలువ 9 లీటర్లకు సమానమైతే 2 భాగాల విలువ 9 లీటర్లకు సమానమైతే మిల్క్ మరియు వాటర్ ఎంత? 7 + 5 ఎంతైనా 12 పార్ట్స్. మరి 12 భాగాల విలువ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 12 × 9/2. 2 1 2 9 6 ఎంత? 54 లీటర్లు, 54 లీటర్స్. అంటే నా దగ్గర మొదటగా ఉన్నటువంటి మిశ్రమం నుంచి 9 లీటర్లు బయటకు తీసిన తర్వాత నా దగ్గర 54 లీటర్లు మిగిలి ఉంది మిక్చరు. మరి క్వశ్చన్లో ఇక్కడ వాడు ఏమడుగుతున్నా అంటే మొదటగా ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ ఎన్ని లీటర్లు అంట. అయ్యా ఇక్కడ ఇనిషియల్ మిక్చర్ కావాలనుకుంటే 54 లీటర్లకి 9 లీటర్ కలపాల్సిందే కదా. మరి 54 + 9 ఎంత? 63 లీటర్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇనిషియల్ మిక్చర్ కావాలనుకుంటే విత్‌డ్రాన్ మిక్చరు ప్లస్ రిమైనింగ్ మిక్చర్, అంతే కదా నాయనా.
మొదటగా ఉన్న మిక్చర్ కావాలనుకుంటే నేను బయటకు తీసినటువంటి మిశ్రమానికి బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్న మిశ్రమం రెండూ కలిపితేనే కదా ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ రావడం జరుగుతుంది. మరి ఇనిషియల్గా ఉన్న మిక్చర్ ఎంత? 63 లీటర్. కొంతమంది ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారంటే ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ కనుక్కోమని చెప్పారు. అంటే 7:5 రేషియో, అంటే 12 ఉంది. మరి 12తో డివిజబుల్ అవ్వాలి. మొత్తం క్వశ్చన్తో చేయాల్సిన పని లేదు. 12తో ఏ నెంబర్ అయితే డివిజబుల్ అవుతుందో ఆ నెంబర్ తీసుకో అంటారు. అది 100కు 100% అంటే అన్ని చోట్ల వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు 63 అనేటువంటిది 12తో డివిజబుల్ కాదు కదా. మరి ఆన్సర్ ఎలా చేస్తారు? సో కాన్సెప్ట్ ఓరియంటేషన్స్లో షార్ట్ కట్స్ అనేటువంటివి నేర్చుకో. మన ఆన్సర్ ఎంత రండి ఇక్కడ? 63 లీటర్స్, 63 లీటర్లు. మరి వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఇందులో కూడా మీకు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకెళ్తాం. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ in a mixture is 3:2. If 25 liters mixture is withdrawn and added 15 liters water to the mixture, then ratio becomes 3:7. Then find the initial quantity of milk. ఇక్కడ క్వశ్చన్ లో ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ కాదు, ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ను కనుక్కో అంటున్నాడు. అంటే చూడు, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ మిక్చర్ ఈజ్ 3:2. మరి మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో 3:2గా ఉంది. ఇనిషియల్గా 25 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీశాను. మిగిలి ఉన్నటువంటి మిశ్రమానికి 15 లీటర్ల నీటిని కలిపా. జనరల్గా ఫార్ములాస్ ఉన్నప్పుడు ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీస్తే అన్ని లీటర్ల వాటర్ను కలుపుతాం అనేటువంటి సందర్భంలో ఫార్ములాస్ ఉంటాయి. బట్ హియర్ మీకు ఎక్క చోట కూడా ఫార్ములా చెప్పలేదు. టు ద మిక్చర్ దెన్ రేషియో బికమ్స్ 3:7. అప్పుడు రేషియో అనేటువంటి ఎలా మారిందంట? 3:7 నిష్పత్తిలోకి మారడం జరిగింది. దెన్ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. అయితే మొదటగా ఉన్నటువంటి మిశ్రమంలో పాలు ఎన్ని లీటర్లు అని క్వశ్చన్. మొదటగా ఉన్న మిశ్రమంలో పాలు ఎన్ని లీటర్లు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దెన్ ఇక్కడ చూడమ్మా, నా దగ్గర ఇనిషియల్ మిక్చర్ ఉంది. ఇక్కడ జాగ్రత్త, ఎందుకంటే ఇనిషియల్ మిక్చర్లో వాడు మిల్క్ను కనుక్కోవాడు. మరి ఇనిషియల్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉందమ్మా? 3:2 ఉంది. అంటే పాలు 3 భాగాలు, నీరు 2 భాగాలు. 25 లీటర్స్ మిక్చర్ ఇస్ విత్ డ్రాన్. అంటే 25 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీశారు. 25 లీటర్స్ మిక్చర్ విత్ డ్రా. అంటే నేను బయటకు తీసినటువంటి ఈ విత్ డ్రాన్ మిక్చర్లో, ఓకేనా, మరి మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత అంటే 3:2. క్లియర్ అనేనా? అంటే 25 లీటర్ల మిక్చర్ బయటకు తీసా. 25 లీటర్ల మిక్చర్ బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి రిమైనింగ్ మిక్చర్లో కూడా మనకు మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియోలో మార్పు అనేది రాదు కదా. అంటే 3:2గానే కలిగి ఉంది. మంచిది. దెన్ ఇక్కడ చూస్తే ఇప్పుడు దీనికి ఏం కలిపాను? 15 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. అంటే ఏం కలిపాను ఇక్కడ? వాటర్ను కలుపుతున్నా. ఎన్ని లీటర్ల వాటర్ను కలుపుతున్నా? 15 లీటర్లు. అంటే మిగిలినటువంటి ఈ రిమైనింగ్ మిక్చర్కు 15 లీటర్స్ వాటర్. మరి 15 లీటర్ల నీటిని కలపడం ద్వారా రేషియో అనేటువంటిది ఫైనల్ మిక్చర్లో ఎలా మారిందంటమ్మా? 3:7. అంటే ఇక్కడ మిల్క్ 3 భాగాలు, వాటర్ అనేటువంటిది 7 భాగాలు. క్లియరా? దెన్ ఫైండ్ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. అయితే మొదటగా ఉన్నటువంటి మిశ్రమంలో పాలు ఎన్ని లీటర్లు కనుక్కో అని చెప్పా. ఇనిషియల్గా అంటే మొదటగా ఉన్నటువంటి మిక్చర్లో పాలు ఎన్ని లీటర్లు అని. మరి నేను ఇక్కడ చూడు, ఇనిషియల్ మిక్చర్లో ఉన్నటువంటి మిల్క్ కనుక్కోవాలంటే విత్ డ్రాన్ మిక్చర్లో ఉన్నటువంటి మిల్క్, మరి రిమైనింగ్ మిక్చర్ అంటే నేను పాలు బయటకు తీసిన తర్వాత, అదే మొదటగా ఉన్న మిశ్రమం కొంత బయటకు తీసిన తర్వాత ఇంకా మిగిలి ఉంటుంది చూసావా, మరి మిగిలి ఉన్నటువంటి మిక్చర్లోని మిల్క్, ఈ రెండు కలిపితేనే కదా ఇనిషియల్ మిక్చర్లో ఉన్న మిల్క్ అనేది రావడం జరుగుతుంది. దెన్ ఇక్కడ చూడు, 15 లీటర్ల నీటిని కలిపాను ఇక్కడ. ఓకే, కానీ వాటర్ కలిపితే వాటర్లో మాత్రమే చేంజ్ రావాలి, మిల్క్లో మాత్రం చేంజ్ రాకూడదు కదా. మరి ఇక్కడ ఏం జరిగింది చూడు, ఇక్కడ మిల్క్ 3 భాగాలు ఉంది, ఇక్కడ మిల్క్ 3 భాగాలు. రూల్ సాటిస్ఫైడ్. వై? బికాస్
వాటర్ను కలిపాను, వాటర్లో మాత్రమే చేంజ్ కనపడుతోంది, మిల్క్లో చేంజ్ కనపడలేదు, రూల్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఇప్పుడు 2 భాగాల నుంచి 7 భాగాలకు వచ్చింది. అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు. ఎందుకు 5 భాగాలు పెరిగింది? 15 లీటర్ల నీటిని కలిపాను కాబట్టి. అంటే 5 భాగాల విలువ 15 లీటర్లకు సమానం. సరే, బాగుంది. మరి ఇక్కడ నువ్వు ఆవేశపడి 5 భాగాలు కనుక్కోదు, ఎందుకంటే క్వశ్చన్లో మిక్చర్ కనుక్కోమని చెప్పాలా, మిల్క్ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మిల్క్ ఎన్ని భాగాలు ఉందమ్మా? 3 భాగాలు. మరి 5 భాగాల విలువ 15 లీటర్లకు సమానమైతే 3 భాగాల విలువ ఎంత? ఎంతనైనా 5 ఒకట్ల 5 మూల 3 మూల ఎంత? 9 లీటర్లు, 9 లీటర్స్. అంటే ఏంది ఇది? రిమైనింగ్ మిక్చర్లో మిగిలి ఉన్నటువంటి మిల్క్ 9 లీటర్లు. రిమైనింగ్ మిక్చర్లో మిగిలి ఉన్నటువంటి మిల్క్ 9 లీటర్లు. ఓకేనా? మరి నేను బయటకు తీసిన విత్డ్రాన్ మిక్చర్లో కూడా మిల్క్ ఉంటుంది కదా, దాన్ని కనుక్కుందాం ఒకసారి. ఇక్కడ చూడు, 3 భాగాలు ప్లస్ 2 భాగాలు మొత్తం కలిపి 5 భాగాలే కదా. మరి 5 భాగాల విలువ ఎన్ని లీటర్లకు సమానమమ్మా? 25 లీటర్లకు సమానం. 5 భాగాల విలువ 25 లీటర్లకు సమానమైతే ఇక్కడ ఉన్న మిల్క్ ఎంత? 3 భాగాలు. మరి ఈ 3 భాగాల విలువ ఎంత? 5 ఒకట్ల 5, 5ల 3, 5ల 15 లీటర్లు. క్లియర్ అయినా? అంటే ఇప్పుడు ఇనిషియల్ మిక్చర్లో ఉన్నటువంటి ఈ మిల్క్ను కనుక్కోవాలంటే నేను బయటకు తీసిన మిక్చర్లో ఉన్నటువంటి మిల్క్ 15 లీటర్లు, బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి మిక్చర్లో ఉన్న 9 లీటర్లు. 15 ప్లస్ 9, 24 లీటర్లు. అంటే మొదటగా ఉన్నటువంటి మిక్చర్లో మిల్క్ అనేటువంటిది ఎన్ని లీటర్లు కలిగి ఉందంటే 24 లీటర్లు కలిగి ఉంది. మరి క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. 24 లీటర్లు కలిగి ఉంది. ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? క్లియర్ అనేనా? మరి ఇజ్జుడు క్వశ్చన్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎలా చేయాలి ఏంటి పరిస్థితి? ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 7:5. ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 7:5. హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ షుడ్ బి రీప్లేస్డ్ బై వాటర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 2:3. దీన్ని సింగిల్ లైన్లో చేయొచ్చు క్వశ్చన్ను. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డయాగ్రమ్ వేసి చూడు. నా దగ్గర ఇనిషియల్గా ఒక మిక్చర్ ఉంది, ఇనిషియల్ మిక్చరు. అయితే ఇందులో మిల్క్ మరియు వాటర్ కలిగి ఉంది. రేషియో ఎంతనైనా 7:5. మరి ఇందులోంచి కొన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసా, విత్ డ్రాన్ మిక్చర్. మరి విత్ డ్రాన్ మిక్చర్లో కూడా రేషియో 7:5 ఉంటుందా? మరి బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి రిమైనింగ్ మిక్చర్లో కూడా రేషియో 7:5 ఉంటుందా? మిల్క్ మరియు వాటర్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసానో అన్ని లీటర్ల వాటర్ కలుపుతున్నా. అంటే ఎక్స్ లీటర్స్ మిల్క్ను కలుపుతున్నా. అలా కలపడం ద్వారా ఫైనల్గా వచ్చినటువంటి రేషియో ఎలా ఉందమ్మా? 2:3గా ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ నువ్వు తీసినటువంటిది కలిపినటువంటిది ఎంత అని క్వశ్చన్. చాలామంది పెట్టిన ఆప్షన్ వెరిఫికేషన్ ఆ మెథడ్ ఈ మెథడ్ తీసుకెళ్తారనమాట. మరి మనం ప్రీవియస్గా చేసినటువంటి క్వశ్చన్లు కొంచెం అడ్వాన్స్ కొంచెం లెవెల్ పెంచితే ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తాయి. వెరీ సింపుల్. నేనేమంటానంటే ఇక్కడ మిల్క్ ఎంతమ్మా? 7 భాగాలైనా. మొత్తం మిక్చర్ ఎంత? 12 భాగాలు. ఇక్కడ చూడు, ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీస్తున్నావో అన్ని లీటర్ల మిల్క్ను కలుపుతుంది. ఈ క్వశ్చన్ ఫార్మేషన్లో అవి సెట్ చేస్తారు. మరి ఇంటూ కాన్స్టెంట్ ఎక్స్ అనుకో, పి అనుకో, ఏ అనుకో, నీ ఇష్టం. అంటే నేను ఇక్కడ తీసినటువంటి మిక్చర్ అనమాట ఇది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 2/5. అంటే రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏర్పడి ఉన్నటువంటి మిక్చర్ ఇది. అయితే ఇప్పుడు కే విలువ కనుక్కుందాం. చూడు, కే ఈజ్ ఈక్వల్ టు ఎంతైనా 2/5 ఇంటూ ఈ 7/12 అవ్వకపోతే ఎంతమ్మా? 12/7. 12 24, 5 35. 24/35 ఉందా? అంటే 35 భాగాల మిక్చర్లో ఇప్పుడు 24 భాగాలు మిగిలి ఉంది. అంటే ఎన్ని భాగాలు కనపడడం లేదు? ఇక్కడ 11 భాగాలు కనపడడం లేదు. అంటే ఈ 11/35 వంతు మిక్చర్ రీప్లేస్మెంట్ జరిగింది. అయితే క్వశ్చన్ ఎప్పుడైతే ఎన్ని లీటర్ మిక్చర్ బయటకు తీసావు, ఎంత కలిపావు తెలియని సందర్భంలో నువ్వు ఈ మెథడ్ యూజ్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఆన్సర్ వస్తుందమ్మా. సింగిల్ లైన్లో ఆన్సర్ వస్తుంది అంట. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి జాగ్రత్త క్వశ్చన్ చూడు.
ఓకేనా. ఇనిషియల్గా మిల్క్ 7 పార్ట్స్ ఉంది, మిక్చర్ 12 భాగాలు, 7/12. మరి రీప్లేస్మెంట్ ఎంత జరిగింది తెలియదు కాబట్టి ఇది ఎక్స్ ఏనో బీనో సీనో కేనో ఏదో ఒకటి అనుకుంటా. సో మరి 7/12 into k ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇక్కడ మిల్క్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మిల్క్ తీసుకున్నాను. సరే ఇక్కడ వాటర్ తీసుకోకూడదు అని తీసుకోవచ్చు, ఇక్కడ వాటర్ తీసుకుంటే వాటర్. మరి ఫైనల్గా వచ్చి ఇక్కడ 35 భాగాల మిక్చర్లో 24 భాగాలే నా కంటికి కనిపిస్తుంది. మరి కంటికి కనపడనటువంటి 11 భాగాలు మిస్ అయ్యింది కదా, అంటే ఆ 11 భాగాలు మనకు రీప్లేస్మెంట్ జరిగింది. మరి కొన్నిసార్లు ఇదే క్వశ్చన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ రియల్ వాల్యూ ఇస్తారు, నేను ఇన్ని లీటర్ కలిపాను అని చెప్పేసి, అంటే ఆ 11 భాగాలు అంతా వేసి ఈ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా, నైస్. దెన్ ఇది కాదు, ఇది కూడా ఇక్కడ క్వశ్చన్ చూడైనా. A vessel contains a solution of 2 liquids A and B in the ratio 5:3. When 10 liters of the solution is taken out and replaced with the same quantity of B, the ratio of A and B in the vessel becomes 10:11. The quantity of the solution in the vessel was. అంటే క్వశ్చన్లో ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే అమ్మా, ఒక పాత్రలో 2 రకాల లిక్విడ్స్ కలిగి ఉన్నాయి, ఏ మరియు బి అనే 2 రకాల లిక్విడ్స్ కలిగిన మిక్చర్ ఉంది. మరి ఏ మరియు బి యొక్క రేషియో 5:3గా ఉంది. వెన్ 10 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ టేకెన్, మరి ఆ మిక్చర్ నుంచి 10 లీటర్ల సొల్యూషన్ బయటకు తీయడం జరిగింది. అండ్ రీప్లేస్డ్ బై సేమ్ క్వాంటిటీ ఆఫ్ బి, అంటే ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసానో అన్ని లీటర్ల బి అనే లిక్విడ్ కలుపుతున్నా. తీసేదేమో మిక్చర్, కలిపేదేమో లిక్విడ్ బిని మాత్రమే కలుపుతున్నాను. ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ద వెసల్ బికమ్స్, అంటే ఇప్పుడు అలా కలిపిన తర్వాత రేషియో ఎలా ఏర్పడిందంట, 10:1గా ఏర్పడింది. అయితే ద క్వాంటిటీ ఆఫ్ ద సొల్యూషన్ ద వెసల్ వాస్, అంటే మొదటగా ఎన్ని లీటర్ల మిక్చర్ కలిగి ఉంది అని క్వశ్చన్. ఇది కూడా నీట్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ మన దగ్గర ఇనిషియల్గా ఒక వెసల్ ఉందమ్మా, ఇది ఇనిషియల్ మిక్చర్. మరి ఇనిషియల్ మిక్చర్లో లిక్విడ్ ఏ లిక్విడ్ బి, అంటే అన్ని క్వశ్చన్లు మిల్క్ వాటరే ఉండాల్సిన పని ఏం లేదు, స్పిరిట్ వాటర్ అనొచ్చు, ఆల్కహాల్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ ఏబి లిక్విడ్స్ అని ఇచ్చారు. మరి ఏబి లిక్విడ్స్ యొక్క రేషియో ఎంతమ్మా, 5:3. అంటే ఇది 5 భాగాలు, ఇక్కడ 3 భాగాలు ఉంది. 10 లీటర్స్ సొల్యూషన్ బయటకు తీసా, అంటే ఇక్కడ నుంచి 10 లీటర్స్ మిక్చర్ బయటకు తీసా. మరి బయటకు విత్ డ్రాన్ మిక్చర్ కదమ్మా. మరి విత్ డ్రాన్ మిక్చర్లో కూడా ఏ మరియు బి ఎలా ఉంటాయంటే 5:3. మరి బయటకు తీసిన తర్వాత రిమైనింగ్ మిక్చర్, మరి రిమైనింగ్ మిక్చర్లో కూడా ఏ మరియు బి అనేటువంటి లిక్విడ్స్ ఎలా ఉన్నాయంటే 5:3 ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్ని లీటర్ల మిక్చర్ బయట తీసే, 10 లీటర్ల మిక్చర్. అంటే రీప్లేస్డ్ బై ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ బి, అంటే మీనింగ్ ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసానో అన్నే లీటర్ల లిక్విడ్ బి కలుపుతున్నాను. సో 10 లీటర్స్ లిక్విడ్ బి, 10 లీటర్స్ బి కలిపా. మరి 10 లీటర్ల లిక్విడ్ బిని కలపడం ద్వారా నేను ఒక ఫైనల్ మిక్చర్ని చూడగలుగుతున్నాను, ఫైనల్ మిక్చర్. మరి ఈ ఫైనల్ మిక్చర్లో ఏ మరియు బి అనేటువంటి లిక్విడ్ యొక్క రేషియో ఎంత ఉందంటే 10:11 భాగాలుగా మారింది. రూల్ మాత్రం మారదు, నువ్వు ఏ లిక్విడ్ అంటే ఏ ఇంగ్రీడియంట్ను కలుపుతావో ఆ ఇంగ్రీడియంట్లో మాత్రమే చేంజ్ రావాలి, మరొక ఇంగ్రీడియంట్లో మార్పు రాకూడదు. మరి ఇక్కడ బీను కలిపావు కదా, బీను కలిపితే బీలో చేంజ్ రావాలి కానీ ఏలో చేంజ్ రాకూడదా. మరి ఇక్కడ ఏ 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 10 పార్ట్స్ ఉంది, అంటే ఏ అనేటువంటి లిక్విడ్ని ఈక్వల్ చేసుకో, అంటే ఇంటూ 2, 2 5 10, 2 3 6, 2 5 10, 2 3 6. ఓకేనా, అంటే బి అనేటువంటి లిక్విడ్ 6 భాగాల నుంచి 11 భాగాలకు వచ్చింది. రూల్ సాటిస్ఫై అయిన తర్వాత పార్ట్స్ తీసుకోవాలి, మరి ఈ వాల్యూస్ కన్సిడర్ చేయకూడదు. మరి 6 నుంచి 11 భాగాలంటే 5 భాగాలు పెరిగినట్లే కదా. మరి 5 భాగాల విలువ ఎన్ని లీటర్లకు సమానము, 10 లీటర్లకు సమానం. 5 భాగాల విలువ 10 లీటర్లకు సమానం. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఇనిషియల్గా ఉన్న మిక్చర్ కనుక్కోండి. అమ్మ ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ను కనుక్కోమంటున్నాడు అంటే
విత్డ్రాన్ అంటే బయటకు తీసినటువంటి మిక్చరు, బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్న మిక్చర్ రెండింటిని కలపాలి. మరి ఇక్కడ చూస్తే 10 + 6 ఎంత? 16 పార్ట్స్. మరి 5 భాగాల విలువ 10 లీటర్లకు సమానం అయితే 16 భాగాల విలువ ఎంత? 5 1 5 2 16 2 ఎంత? 32 లీటర్లు. ఓకేనా? మరి ఇక్కడ ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసా? 10 లీటర్ల మిక్చర్ బయటకు తీసా. మరి 10 లీటర్లు బయటకు తీసిన తర్వాత నా దగ్గర 32 లీటర్లు కలిగి ఉంది అంటే మొదటగా ఎన్ని లీటర్లు కలిగి ఉంటుంది? 42 లీటర్ల మిక్చర్ కలిగి ఉంటుంది కదమ్మా. క్లోజ్. అంటే మొదటగా నా దగ్గర ఉన్నటువంటి మిశ్రమం ఎన్ని లీటర్లకు సమానము అంటే 42 లీటర్లకు సమానము. 42 లీటర్స్, 42 లీటర్లకు సమానము. క్వశ్చన్ క్లియర్ అయినా మరి? అంటే అన్ని కూడా ఈ మోడల్లో మీకు బాగా డెప్త్కి తీసుకొస్తాను క్వశ్చన్స్. మరి క్వశ్చన్ చూడు ఇక్కడ. A jar contains a mixture of 2 liquids A and B in the ratio 3:1. When 24 liters the mixture is taken out and 9 liters of liquid B poured into the jar. అంటే బయటకు తీయడమేమో 24 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసాను, కలిపేటప్పుడేమో 9 లీటర్ల లిక్విడ్ బీను మాత్రమే కలిపి. ద రేషియో బికమ్స్ 3:4. అలా కలపడం ద్వారా రేషియో ఎలా మారిపోయిందమ్మా? 3:4గా మారింది. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ వాజ్ కంటైన్డ్ ఇన్ ద జార్? మరి మొదటగా ఉన్నటువంటి మిశ్రమం ఎన్ని లీటర్లు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటగా ఉన్నటువంటి మిశ్రమము ఎన్ని లీటర్లు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మరి క్వశ్చన్ చూద్దామనేనా? ఇక్కడ క్వశ్చన్ చూస్తే నా దగ్గర ఇనిషియల్గా ఒక జార్ ఉంది. ఇది ఇనిషియల్ మిక్చర్. మరి ఇనిషియల్ మిక్చర్లో 2 రకాల లిక్విడ్స్ ఉన్నాయమ్మా. ఏ మరియు బి అనే లిక్విడ్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 3:1. ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్. ఓకే. 24 లీటర్ల మిక్చర్ బయటకు తీసానంట. చూడు, 24 లీటర్స్ మిక్చర్. మరి బయటకు తీసినటువంటి మిక్చర్ విత్డ్రాన్ మిక్చర్ కదా. మరి విత్డ్రాన్ మిక్చర్లో కూడా ఏ మరియు బి అనేటువంటి లిక్విడ్స్ యొక్క రేషియో 3:1గా కలిగి ఉందా? మరి ఈ 24 లీటర్ల మిక్చర్ బయటకు తీసిన తర్వాత నా దగ్గర ఇంకా రిమైనింగ్ మిక్చర్ కలిగి ఉంది. మరి ఆ రిమైనింగ్ మిక్చర్లో కూడా ఏ మరియు బి యొక్క రేషియో 3:1గా ఉంది. మరి ఇక్కడ ఏం చేశాను అంటే 9 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ బి అనే లిక్విడ్ని కలిపాను. ఇక్కడ 9 లీటర్ల బి. చూడు ఇక్కడ 9 లీటర్స్ బి ఈజ్ యాడెడ్. 9 లీటర్ల లిక్విడ్ బిని కలపడం ద్వారా ఒక ఫైనల్ మిక్చర్ అనేటువంటిది ఏర్పడింది. మరి ఆ ఫైనల్ మిక్చర్లో ఏ మరియు బి యొక్క రేషియో ఎంత? ఏ మరియు బి యొక్క రేషియో 3:4 కదమ్మా. క్లోజ్. 3:4. ఇది క్వశ్చన్. మరి ఇక్కడ సేమ్ కాన్సెప్టే కదా, ఇంతవరకు మనం మాట్లాడిన కాన్సెప్టే కదా. ఏంటది? అయ్యా నేను బీని కలిపితే బిలో మాత్రమే చేంజ్ రావాలి, ఏలో చేంజ్ రాకూడదు. రూల్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఏ 3 పార్ట్స్, ఇక్కడ ఏ 3 పార్ట్స్. రూల్ సాటిస్ఫై అయిపోయింది. మరి బి అనేటువంటిది 1 పార్ట్ నుంచి 4 పార్ట్స్కి వచ్చింది. అంటే 3 పార్ట్స్ పెరిగిందనే కదా. మరి ఈ 3 భాగాల విలువ ఎన్ని లీటర్లకు సమానమమ్మా? 9 లీటర్లకు సమానం. మరి 3 భాగాల విలువ 9 లీటర్లకు సమానమైతే ఒక భాగం విలువ ఎంత? 3 లీటర్లు. 1 part ఈజ్ ఈక్వల్ టు 3 లీటర్స్. ఇక్కడ ఉన్నటువంటి మిక్చర్ ఎంత అని. మరి ఇక్కడ మొత్తం ఎంత ఉంది? 3 + 1 4 పార్ట్స్. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 3 లీటర్స్ అయితే 4 parts విలువ ఎంత? 12 లీటర్లు. అంటే నా దగ్గర ఇనిషియల్గా కొంత మిక్చర్ ఉంది, అందులో నుంచి 24 లీటర్లు బయటకు తీసిన తర్వాత ఇంకా నా దగ్గర మిగిలి ఉన్నటువంటి మిక్చర్ ఎంత అంటే 12 లీటర్ల మిక్చర్ కలిగి ఉంది. 12 లీటర్స్ మిక్చర్ కలిగి ఉంది. మరి ఇనిషియల్గా బయటకు తీసి 24 లీటర్ అమ్మా. 12 + 24. అంటే ఇక్కడ ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ కావాలంటే నేను 24 లీటర్లు బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి మిక్చర్లో 12 లీటర్లు కలిగి ఉంది కదమ్మా. మరి 12 + 24 ఎంత? 36 లీటర్లు. అంటే మొదటగా ఉన్నటువంటి మిక్చర్ ఎంత అంటే 36 లీటర్లు. మా వాళ్ళు 30 కొట్టారు.
ఓకేనా 36 లీటర్లు. క్వశ్చన్ క్లోజ్. క్లియర్ అనుకుంటా మరి. దెన్ మరి చూడు క్వశ్చన్ కొంచెం లెవెల్ పెంచితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దానికి ఇదొక ఎగ్జాంపుల్. వెజల్ కంటైన్స్ ఎ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 14:3. అంటే నా దగ్గర ఒక వెజల్ ఉంది, అందులో మిక్చర్ ఉంది, మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో 14:3గా ఉంది. 25.5 liters mixture is taken out from the vessel and 2.5 liters of pure water and 5 liters of pure milk is added. ఇంతవరకు మనం ఒకదాన్నే కలిపేటువంటి వాళ్ళం కదా, అంటే ఈధర్ ఏ కానీ బి కానీ మిల్క్ కానీ వాటర్ ఏదో ఒకటి కలిపాం. ఇక్కడ ఏమైందంటే 2.5 liters of ప్యూర్ వాటర్ అండ్ 5 liters of ప్యూర్ మిల్క్ ఈజ్ యాడ్, రెండు కలిపాం. అలా కలపడం ద్వారా then the mixture will added to mixture. If resultant mixture contains 20% water, మరి అలా కలపడం ద్వారా ఫైనల్ గా ఏర్పడినటువంటి మిక్చర్ లో వాటర్ అనేటువంటివి 20% కలిగి ఉందంట. వాట్ వాజ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ ద వెజల్ బిఫోర్ ద రీప్లేస్మెంట్? అయితే మొదటగా స్టార్టింగ్ లో ఎన్ని లీటర్ల మిక్చర్ కలిగి ఉంది అని క్వశ్చన్. స్టార్టింగ్ లో ఎన్ని లీటర్ల మిక్చర్ కలిగి ఉంది అని క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ ఎట్ చాలా చూడు, ఇనిషియల్గా నా దగ్గర కొంత మిక్చర్ ఉందండి, అంటే ఎంత ఉందో తెలియదు. ఇందులో నుంచి 25.5 లీటర్లు బయటకు తీసా. మరి మిక్చర్ బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇది విత్డ్రాన్ మిక్చరు, ఇది ఇనిషియల్ మిక్చరు, ఇది రిమైనింగ్ మిక్చర్. ఓకేనా. మరి ఈ రిమైనింగ్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉంటుంది చూడు. మిల్క్ మరియు వాటర్ ఎంత రేషియోలో? 14:3. అంటే మిల్క్ అనేది 14 భాగాలు, వాటర్ అనేటువంటిది 3 భాగాలు, పాలు అనేటువంటివి 14 భాగాలు, నీరు అనేటువంటివి 3 భాగాలు. క్లియర్ అనుకుంటా. ఓకే. అయితే ఇప్పుడు దీనికి ఏం చేశానంటే 2.5 liters ఆఫ్ ప్యూర్ వాటర్. అదేం సార్ ఇక్కడ మీరు మొదటగా ఉన్న మిక్చర్లో కదా 14:3 ఉంది అనుకోవద్దండి. మొదటగా ఎంత రేషియోలో ఉంటుందో నువ్వు బయటకు తీసిన ఈ 25.5 లీటర్స్లో కూడా అదే రేషియో ఉంటుంది. బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్న రిమైనింగ్ మిక్చర్లో కూడా 14:3 రేషియోలోనే ఉంటుంది. మరి ఈ 14 parts 3 parts మీద ఇప్పుడు ఏం చేశానంటే 2.5 liters ఆఫ్ ప్యూర్ వాటర్ కలిపాను. ఇది ఒరిజినల్. దాంతోపాటుగా 5 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ కలిపాను. 5 liters. మరి 5 లీటర్ల పాలు, 2.5 లీటర్ల నీరు, రెండు కలపడం ద్వారా రిజల్టెంట్ మిక్చర్ అంటే కొత్తగా ఫైనల్గా ఏర్పడిన మిక్చర్లో 20% వాటర్. అయ్యా 20% ఫ్రాక్షన్లకి మారుస్తే 1/5 కదా. మరి 1/5 అనే ఈ ఫ్రాక్షన్ ఏం చెప్తోంది నీకు ఇక్కడ? 5 భాగాల మిక్చర్ కలిగి ఉంటే అందులో ఒక భాగం మిల్క్ ఉంది అని. 5 భాగాల మిక్చర్ కలిగి ఉంటే అందులో ఒక భాగం మిల్క్ ఉంది. మిల్క్ ఒక భాగం అయితే మరి ఇంక వాటర్ 4 భాగాలే కదా. ఎందుకు? మిక్చర్ 5 భాగాలు కాబట్టి. ఓకేనా. మరి రేషియో ప్రపోర్షన్లో మీకు షార్ట్ కట్ చెప్పింటాను, క్రాస్ మెథడ్ అని చెప్పేసి. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. చూడు 14 4ల ఎంత? 56. 3 1ల 3. 14 14 20%. ఓకే 1/4 14 56. ఏదో తేడా ఉంది. సరే మచ్చా. సరే 14 4 ఎంత? 56 మైనస్ 3 అంటే 53 భాగాలు. మరి 53 భాగాలు ఎన్ని లీటర్ సమానం అంటే 2.5 into 1 2.5, 5 4s 20. మరి 20లో 2.5 పోతే ఎంత? 18.5. 18.5 లీటర్స్. మరి ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. 5 liters ఆఫ్ మిల్క్ వాటరే కదా. 5 liters ఆఫ్ ప్యూర్ మిల్క్, 2.5 ప్యూర్ వాటరు, added
2 కూడా యాడ్ చేసింది. -56 - 3 20%. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఇక్కడ చూడనా, ఒక్క నెంబర్ మిస్ అయినా మొత్తం కథ మారిపోతుంది. వాటర్ 1 part, మిల్క్ 4 parts. మరి మిల్క్ అనేటువంటిది కలిపింది 5 liters, వాటర్ అనేటువంటిది కలిపింది 2.5 liters. శబాష్. మరి ఇక్కడ క్రాస్ మెథడ్ అప్లై చేస్తే 14 - 12 2 parts కదమ్మా. మరి 2 parts 2.5 × 4 10 -5 5. 2 భాగాల విలువ 5 లీటర్లకు సమానం అయితే ఇక్కడున్న మిక్చర్ ఎంత అంటే 14 + 3 17 భాగాలు. రిమైనింగ్ మిక్చర్ ఈ 17 భాగాల విలువ ఎంత? 2 1 2 2.5 17 5 85 17 2 34 42 అంటే 42.5 liters. ఓకేనా? కానీ క్వశ్చన్లు అడిగింది వాడు ఇక్కడున్న మిక్చర్ కదా. మరి ఇక్కడ ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ నుంచి 25.5 లీటర్లు బయటకు తీస్తే మిగిలి ఉన్నటువంటి 42.5గా ఇచ్చాడు. మరి ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ ఎంత అంటే ఈ 42.5 లీటర్స్ ప్లస్ 25.5 లీటర్స్. ఓకేనా? 10 8 6 68 లీటర్లు. క్లియరానేనా? మరి మొదటగా ఉన్నటువంటి మిక్చర్ ఎంత అంటే 68 లీటర్ల మిశ్రమం అనేటువంటిది కలిగి ఉంది. మరి ఏం ఆర్డర్ అంటే రేషియో ప్రపోర్షన్లో మీకు నేను చెప్పినటువంటి క్రాస్ మెథడ్ ఏమైతే ఉందో అది ఇక్కడ అప్లై చేసుకోగలుగుతాం. అంటే ఏ సందర్భంలో ఏ మెథడ్ని అప్లై చేయాలి అనేటువంటి గుర్తుకు రావాలి. 2 రియల్ వాల్యూస్ను కలుపుతున్నాము, పార్ట్స్కు 2 రియల్ వాల్యూస్ కలుపుతున్నాము అంటే క్రాస్ మెథడ్ని అప్లై చేసుకో. ఓకేనా? మరి దెన్ మరి ఇక్కడ చూడైనా ఏ జార్ కంటైన్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎ ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ in the ratio 15:x. When 4 liters of water added to 16 liters the blend, then the ratio of fruit juice to water becomes 1:1. What is the value of x? క్వశ్చన్ అద్భుతమైన క్వశ్చన్. వాడు ఏమంటున్నాడు, ఒక జార్ ఉంది నా దగ్గర, మరి ఆ జార్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ 2 కలిసి ఉన్నాయి. ఏ నిష్పత్తిలో కలిసి ఉన్నాయి అంటే 15:x నిష్పత్తిలో కలిగి ఉన్నాయి. మరి ఈ బ్లెండ్కి ఏం చేశాను, వెన్ 4 liters ఆఫ్ వాటర్ యాడెడ్ టు 16 liters ఆఫ్ బ్లెండ్ అంటే ఇది మొత్తము కలిపి ఎన్ని లీటర్లు ఉంది? 16 లీటర్లు ఉంది. ఆ మిక్చర్ 16 లీటర్లు ఉంది. మరి 16 లీటర్ల మిక్చర్లో ఫ్రూట్ జ్యూస్ 15 భాగాలు, వాటర్ ఎక్స్ ఉంది. దీనికి 4 లీటర్ల వాటర్ కలిపా. ఎప్పుడైతే 4 లీటర్ల వాటర్ కలిపానో అప్పుడు ఫ్రూట్ జ్యూసు వాటరు యొక్క రేషియో 1:1గా మారిపోయింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్లో అడుగుతున్నారు. మరి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రూట్ జ్యూసు వాటర్ ఏ రేషియోలో ఉంది? 15:x నిష్పత్తిలో ఉందా? అంటే మొత్తం 16 లీటర్లే కదా. ఇక్కడ చూడనా, మొత్తం నా దగ్గర 16 లీటర్ల జ్యూస్ ఉంది, అంటే మిక్చర్ ఉంది. మరి అందులో ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఏ రేషియోలో ఉంది నైనా? 15:x నిష్పత్తిలో రేషియో. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేశాను నేను, 4 లీటర్ల వాటర్ కలిపా, 4 liters వాటర్ కలిపా. 4 liters వాటర్ కలిపితే రేషియో ఏమైంది? 1:1గా మారి. ఇప్పుడు ఇనిషియల్గా ఉన్న మిక్చర్ 16 లీటర్లే కదా. మరి ఈ 16 లీటర్ నువ్వు వాటర్ కలుపు, ఫ్రూట్ జ్యూస్ కలుపు, మిక్చర్లోనే కదా యాడ్ అయ్యేది. మరి 16 లీటర్లకు ఈ 4 లీటర్లు కలిపితే ఏమవుతుంది? 20 లీటర్ల మిక్చర్. అంటే ప్రజెంట్ ఇక్కడ మనకు 20 లీటర్ల మిక్చర్ ఉంటుంది, 20 liters. మరి ఈ 20 లీటర్ల మిక్చర్ 1:1 ఉందంటే మీనింగ్ ఏమని? ఇది 10 లీటర్లు, ఓకేనా, ఇది 10 లీటర్లు.
ఇది 10 లీటర్లు, ఇది 10 లీటర్లు అని అర్థం. అంటే ఈ 15 భాగాల విలువ 10 లీటర్లకు సమానమనే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో నాకు తెలీదు గానీ, ఇక్కడ ఎంత ఉందో నాకు తెలీదు. దీనికి 4 లీటర్లు కలిపితే 10 లీటర్లు వచ్చిందంటున్నా కదా వాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నట్లు? 6 లీటర్స్ ఉన్నట్లు. ఇది 6 లీటర్లు ఉన్నట్లు. మరి ఇదేమో 10 లీటర్లే, ఇక్కడ 10 లీటర్లు. సో మరి 10 లీటర్ల విలువ 15 అయితే, లేదా 15 భాగాల విలువ 10 లీటర్లు అయితే, 15 భాగాల విలువ 10 లీటర్లు అయితే, ఎక్స్ విలువ అంటే 6 లీటర్లు చూసాం. మరి 6 లీటర్లు అనేటువంటివి ఎన్ని భాగాలు? 6 లీటర్లు అనేవి ఎన్ని భాగాలు? మరి 6 × 15/10. 5 రెండ్ల 5 మూడుల, 2 ఒకట్ల 2 మూల, 3 మూల ఎంతమ్మా? 9. అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. కొంచెం నువ్వు లాజికల్గా ఆలోచించి సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్ అమ్మా ఇక్కడ. మరి క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. ఎనీ డౌట్స్ ఎనీ బడీ? నిదానంగా చెక్ చేసుకొని. ఇంకొకటి, మీరు ఎవరైనా ఒకవేళ డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ అనేటువంటివి సార్ మాకు క్లారిఫై చేసుకోవడం కోసం కావాలనుకుంటే ఖచ్చితంగా సో 9885228370 ఈ మొబైల్ నెంబర్కు మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నేను మీకు పర్సనల్గా ఆ నెంబర్ను అంటే ఐ మీన్ ఆ ప్రాబ్లమ్స్ని మీకు క్లారిఫై చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? దెన్ వన్ మోర్ క్వశ్చన్. ఇది చూడు, ఇది ఇంకా కొంచెం హై లెవెల్ క్వశ్చన్. మరి పూర్తిగా ఈ మోడల్లో ఇంతకు మించి ఏం రాదు. మరి ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడతో ఐ థింక్ ఈ మోడల్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసినట్లు అవుతుంది. చూద్దాం. A vessel contains a mixture of 160 liters of a milk and 20 liters of a water. నా దగ్గర మిక్చర్ ఉంది. మరి ఆ మిక్చర్లో 160 లీటర్ల పాలు, 20 లీటర్ల నీరు కలిగి ఉన్నాయి. దెన్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్. మరి ఎక్స్ లీటర్ల మిక్చర్ బయటకు తీసా. అండ్ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్, 25 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్. ఇక్కడ 2 కలిపాం మళ్ళా. అంటే ఎక్స్ లీటర్ల మిక్చర్ను బయటకు తీసి 20 లీటర్ల పాలను మరియు 25 లీటర్ల నీటిని కలిపా. అలా కలపడం ద్వారా ద రిమైనింగ్ మిక్చర్ కలపడం ద్వారా ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 100 లీటర్స్. మరి ఎప్పుడైతే ఆ విధంగా కలపడం జరిగిందో అప్పుడు మనకు అంటే మిల్క్ మరియు వాటర్ యొక్క డిఫరెన్స్ 100 లీటర్లుగా రావడం జరిగింది. అయితే ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. మరి ఇక్కడ ఎక్స్ అంటే మొదటగా నువ్వు ఎన్ని లీటర్ల మిక్చర్ బయటకు తీసావు అనేటువంటి క్వశ్చన్ అమ్మా. మరి ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టైం చూద్దాం ఒకసారి. టైం లోపల కంప్లీట్ చేసే విధంగా ఉంటే చెప్తాను, నెక్స్ట్ వీడియో చెప్పేస్తా. నా దగ్గర ఇనిషియల్గా ఒక వెసల్ ఉందమ్మా. నా దగ్గర ఇనిషియల్గా ఒక వెసల్ ఉంది. మరి ఈ వెసల్లో 160 లీటర్ల మిల్క్. సో మిల్క్ వచ్చేసి 160 లీటర్లు. ఇక్కడ రేషియో ఏమి ఇవ్వలేదు వాడు, 160 లీటర్లు. మరి వాటర్ వచ్చేసి 20 లీటర్స్. ఓకేనా? మరి రేషియో ఎంత? 8:1గా ఉంది. సరే, ఇందులో ఎక్స్ లీటర్ల మిక్చర్ బయటకు తీసా. ఎక్స్ లీటర్ల మిక్చర్ బయటకు తీసా. మరి ఎక్స్ లీటర్ల మిక్చర్ బయటకు తీసిన తర్వాత ఇది రిమైనింగ్ మిక్చరే కదా, ఏనా? ఇది రిమైనింగ్ మిక్చర్. మరి ఈ రిమైనింగ్ మిక్చర్లో కూడా మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఎంత ఉంది? 8:1గా. ఓకే. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే రిమైనింగ్ మిక్చర్ అది. అయితే ఈ రిమైనింగ్ మిక్చర్కు 20 లీటర్ పాలను కలిపా, 20 లీటర్స్ మిల్క్ను కలిపా. మరి వాటర్ అమ్మ 25 లీటర్స్ వాటర్ని కలిపా, 25 లీటర్స్ వాటర్ కలిపా. అలా కలపడం ద్వారా అప్పుడు రేషియో అనేది ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 100 లీటర్లకు వచ్చింది. అంటే ఇక్కడ చూడు, ఎక్స్ ప్లస్ వై అంటే మొదటగా ఎంత ఉంది? 180 లీటర్లు ఉంది. మరి చివరికి వచ్చేటప్పటికి అంటే 20 లీటర్ల మిల్క్ను, 20 లీటర్ల పాలను, నీటిని కలపడం ద్వారా ఎక్స్ మరియు వై అంటే మిల్క్ వాటర్ అర్థం. మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 100 లీటర్లు వచ్చింది. ఎక్స్ మరియు వై 100 లీటర్లు వచ్చింది. మరి దీన్ని బేస్ చేసుకొని
2x ఈజ్ ఈక్వల్ టు 280, మరి x ఈజ్ ఈక్వల్ టు 140. ఓకేనా, మరి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 40. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే 140:40 అంటే రేషియో 2:7 అంటే ఇక్కడ 7:2 పార్ట్స్గా పడిపోయిందనైనా. క్లియర్ అయినా? దెన్ ఇప్పుడు క్రాస్ మెథడ్ అప్లై చేసుకో. క్రాస్ మెథడ్ 7 1 7, 8 16, మరి 16లో ఎడుగుతా 9 పార్ట్స్. ఈ 9 భాగాలు దేనికి సమానం అంటే 25 7ల ఎంతనైనా 175, 22 40, మరి డిఫరెన్స్ ఎంత 135. 9 భాగాల విలువ 135 లీటర్లకు సమానం అయితే రిమైనింగ్ మిక్చర్ అంటే ఇక్కడ చూడు ఈ 9 భాగాల విలువ, ఈ 9 భాగాల విలువే కదా. అంటే నేను కనుక్కోవాల్సింది 9 భాగాలు, ఇక్కడ నా దగ్గర ఫైనల్గా వచ్చి 9 భాగాలు. అంటే ఇక్కడ 135 లీటర్లు కలిగి ఉన్నాం రిమైనింగ్ మిక్చర్ 135 లీటర్స్. మొదటగా ఎంత ఉంది 160 + 20 180 లీటర్స్. మరి 180 లీటర్స్ ఉన్నటువంటి మిక్చర్ నుంచి కొంత భాగాన్ని బయటకు తీస్తే 135 లీటర్లకు వచ్చింది కదా. అంటే 180లో నుంచి ఏ విలువను తీస్తే 135 వస్తుంది ఇక్కడ నాకు 45 లీటర్లు. క్లోజ్. మరి 45 లీటర్ల మిక్చర్ను నేను బయటకు తీయడం జరిగింది. మరి ఈ మోడల్లో ఇంతకు మించి మీకు అడగడానికి అవకాశం ఉంది. ఈ మోడల్లో ఇంతకు మించి అడగడానికి స్కోప్ అయితే లేదు. మరి దీని తర్వాత వేరే మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి మరి. ఓకేనా, ఆ వేరే మోడల్ క్వశ్చన్స్ను మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.